హరహర మహాదేవ్. రక్ష రక్ష గురుదేవ్. ప్రేమస్వత దివ్యాత్మ స్వరూపులారా మీ అందరికీ కూడా మహాగణపతి సుబ్రహ్మణ్య సూర్య విష్ణు రుద్రాంబిక పరిపూర్ణమైన అనుగ్రహం సిద్ధించుగాక. మరి ఈరోజు వసంత పంచమి, శ్రీ పంచమి, మాఘ పంచమి, మరి రేపు షష్ఠి, మాఘ షష్ఠి, ఎల్లుండ రథసప్తమి. చాలా పవిత్రమైన రోజులు, గుప్త నవరాత్రులు జరిగేటటువంటి పవిత్రమైనటువంటి పర్వదినాలు. సరస్వతి అనుగ్రహము ఉన్నప్పుడు లక్ష్మీ అనుగ్రహం వస్తుంది. లక్ష్మీ అనుగ్రహం ఉన్నప్పుడు మనకి మహాకాళి అనుగ్రహం వస్తుంది. అందుకని అట్లాంటి సరస్వతి జ్ఞాన సంపద కలగడానికి ఈ నెల మనకు ఎంతో అదృష్టం. అందులో ఈ మాఘమాసం చాలా పవిత్రమైనది. మాఘమాసంలోని సూర్యుడు పుట్టిన రోజు రథసప్తమి. రథసప్తమి నాడు సూర్యుడు పుట్టడం వలన సూర్యుని యొక్క ప్రకాశం, విటమిన్ డి భూమి మీద ఉన్నటువంటి సర్వజీవులకు అధికంగా లభిస్తుంది. సూర్యుడు సప్త గుర్రాలు, సప్త కిరణాలు ఈ భూమి మీద ప్రవహింపజేసి సప్త స్వరాలు, సప్త ధాతువులు, సప్త నాడులు, సప్త చక్రాలు ఉత్తేజపరిచి అద్భుతమైన లీల జరిపేటటువంటి రథసప్తమి మనకి. ఇది స్వరయోగ రహస్యం. శ్రీవిద్య సప్తస్వర స్వరయోగ రహస్యం, రుద్రయామల తంత్రం. మరి సూర్యుడి పుట్టినరోజు కనుక సూర్య సంవత్సరాది అని కూడా అనబడుతుంది. సప్తమి నాడు సూర్యోదయానికి చంద్రస్వరం నడిపించి, పృథ్వీ జలతత్వాలు ఉంటుండగా చంద్రస్వరాన్ని నడిపించి దివ్య సంకల్పాలు చేయడం ద్వారా మనకి అధికమైనటువంటి సంవత్సర ఫలితం బాగా వస్తుంది. మరి రథసప్తమి నాడు 6:40 సూర్యుడు ప్రకాశిస్తున్నటువంటి లేత ఎరుపు సూర్యకిరణాలు నీ మీద పడుతుండగా చంద్రస్వరమును నడుపుతూ, చంద్రస్వరము అంటే నీ ఎడమ భాగము నుండి వస్తున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలని కుడిముక్కుని బంధించి ఎడమ ముక్కు ద్వారా శ్వాసని నడిపిస్తూ 6:40 నుంచి 6:50 వరకు ఒక అద్భుత సమయం. 6:50 నుంచి 7 వరకు మరొక అద్భుతమైన సమయం. ఈ సమయాల్లో చంద్రస్వరం నడుపుతూ పృథ్వీ జలతత్వాలని అనుసంధానం చేసుకుని ఈ సమయంలో ఈ తత్వాలు మీకు లభిస్తాయి ఒక 10 నిమిషాలు. కనుక సూర్యుని యొక్క ప్రకాశం, సప్త కిరణాలు నీ సప్తధాతువులో ప్రవేశిస్తున్నట్టుగా లేత ఎరుపు సూర్యుడిని దర్శిస్తూ ఈ స్వరాన్ని నడుపుతూ దివ్యభావం, సూర్యుడే మనందరికీ ఆధారం, సూర్యుడిని నడిపిస్తున్నటువంటి ఆ పరమేశ్వరుని యొక్క శక్తి ఆయనలో నుంచి మనలోకి ప్రవేశించి మన అద్భుతమైనటువంటి ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యం కూడా లభిస్తుంది. సూర్య నమస్కారం వల్ల ఐశ్వర్యాలు లభిస్తాయని చెప్పేసి అంటారు. దానికి కారణం సరైన సమయంలో మనం అది స్వీకరించడం వల్ల విటమిన్ డి మీకు అధికంగా వస్తుంది. అలాగే మాఘమాసం నుంచి అక్షయ తృతీయ లోపలని మీరు అనుకున్న పనులు కూడా నెరవేరుతాయి. ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఈ చంద్రస్వరం పృథ్వీతత్వ సమయాల్లో మీరు సాధన చేయడం ద్వారా, సూర్య నమస్కారం చేయడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఆ సమయంలో చంద్రస్వరం నడుపుతూ గృణీ సూర్యో ఆదిత్యో ఓం, గృణీ సూర్యో ఆదిత్యో ఓం అని స్మరించండి. సూర్య నమస్కారం చేయండి. సూర్యుని యొక్క లేత ఎరుపు కిరణాలు మీపై ప్రసరిస్తూ ఉండగా అలాగా ఆ లేత కాషాయ వర్ణ కిరణాలు ప్రకాశం అలా పెరుగుతూ చక్కగా బంగారు ఛాయలోకి మారుతుంది. ఆ బంగారు ఛాయ నుంచి సప్త కిరణాలు ఈ భూమి మీద మనకి ప్రసరిస్తుంటాయి. ఆ సమయం అంతా కూడా కనీసం 24 నిమిషాలు ఆ రకంగా చంద్రస్వరం నడుపుతూ సూర్యుని యొక్క అనుగ్రహాన్ని మీరు స్వీకరించండి. దివ్య సంకల్పంతో ఉండండి. యద్భావం తద్భవతి. నీవు పదవి కావాలా, పదవి వస్తుంది. ఆరోగ్యం కావాలా, ఆరోగ్యం వస్తుంది. ధనం కావాలా, ధనవంతుడు అవుతావు. భార్య కావాలా, భార్యావంతుడు అవుతావు. బిడ్డలు కావాలా, బిడ్డలవంతుడు అవుతావు. భగవంతుడు కావాలా, భగవంతుడే అవుతావు. యద్భావం తద్భవతి. తత్వమసి తత్వమసి అంటావు. అప్పుడు ఆ సూర్యుని యొక్క కిరణాలు స్వీకరించండి. రథసప్తమిని చక్కగా ఆచరించండి. తద్వారా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, సౌభాగ్యాన్ని పొందాలని శ్రీకంఠ సదాశివ బాలాత్రిపుర సుందరి అనుగ్రహం మీకు అందరికీ సిద్ధించాలని
శుభాశిస్సులు తెలియజేస్తూ హర హర మహాదేవ్, రక్ష రక్ష గురుదేవ్.